భూములకు సురక్ష ధరణి రియల్ ఎస్టేట్ రంగంలో మరో విప్లవానికి తెర. ప్రయోగాత్మకంగా చేపట్టిన నిర్మాణం కస్టమర్లకు కాసులు కురిపిస్తోంది. నయా ఐడియాతో దూసుకుపోతూ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి అనే విధంగా నమ్మకాన్ని కలిగిస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ కావాల్సింది. అన్ని రంగాల్లో రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్న తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకుంది. హైటెక్ యుగంలో ఓ ట్రెండ్ బిజినెస్ గా మారింది. బంగారం పండించే భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారనే అపవాదులకు చెక్ పెడుతోంది మహబూబాబాద్ జిల్లా కురవిలోని ధరణి ప్రాజెక్ట్. భూమిని నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు, భూమిపై పెట్టుబడితో నిశ్చింతగా ఉండొచ్చనే జగమెరిగిన నమ్మకాన్ని నిజం చేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ధరణి ప్రాజెక్ట్ గాయత్రి వనం పేరుతో మరిపేడ బంగ్లా, ఎల్లారిగూడెంలోని 2 వెంచెలలో శ్రీగంధం, మల్బరీ మొక్కల పెంపకంతో సరికొత్త రియల్ ట్రెండ్ను జిల్లా ప్రజలకు పరిచయం చేసింది. ప్రపంచంలోనే చాలా అరుదుగా పెరిగే జాతులు కావడంతో ఔషధ గుణాలు ఉన్న సాగుకు శ్రీకారం చుట్టి ప్రజల నమ్మకాన్ని చూరగొంటోంది. బంగారం కంటే విలువైంది భూమి అని, భూమిపై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉండడంతో పాటు మంచి ఫలితాలు సాధించవచ్చునని నిరూపించారు. పైగా నేరుగా వచ్చి కస్టమర్లు తమకు నచ్చిన ప్లాట్స్ కొనుగోలు చేస్తున్నారన్నారు ధరణి ప్రాజెక్టు సీఈఓ దొడ్డ నగేష్. మాకున్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వీకెండ్ ఎంజాయ్ చేయడానికి కూడా రిసార్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యే విధంగా అక్కడ పిల్లలకి చిల్డ్రన్ ప్లే పార్క్ ఒకటి, గెస్ట్ హౌస్ ఒకటి, టెంపుల్ ఒకటి, ఇట్లాగే భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మేము దీన్ని రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్లాట్లపై పెట్టుబడులు పెట్టిన కస్టమర్లకు నష్టం చేకూర్చకూడదనే నయా ఆలోచనలకు శ్రీకారం చుట్టినట్లు ధరణి ప్రాజెక్టు అధినేత భట్టు రమేష్ తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ సంస్థగానే కాకుండా గాయత్రి వనం పేరుతో పచ్చని చెట్లను పెంచుతున్నామని, ప్రకృతి ఒడిలో ప్రజలు సేద తీరేలా తీర్చిదిద్దామన్నారు. ధరలు కూడా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామన్నారు. ఒక పేదవాడు తన యొక్క కళను అంటే సొంత ఇంటి కళను నెరవేర్చుకునేటువంటి పరిస్థితి లేకుండా మనం ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి విధంగా సామాన్యులకి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరలో వాళ్ళకి ప్లాటును అందిస్తూ వాళ్ళు కొనుక్కునేటువంటి ప్లాట్కి లేదా వాళ్ళ పెట్టుబడికి భద్రతతో పాటుగా వాళ్ళకి ఒక అత్యధికమైనటువంటి రాబడిని కూడా ఈరోజు మా దగ్గర స్థలం కొనుక్కునేటువంటి ప్రతి కస్టమర్కి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూమిని బీడుగా మార్చకుండా అధునాతన పద్ధతిలో అత్యంత విలువైన చెట్లను పెంచుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది ధరణి ప్రాజెక్ట్. ఒక పక్క పర్యావరణ పరిరక్షణతో పాటు మరో పక్క తనపై నమ్మకంతో పెట్టుబడి పెట్టిన కస్టమరు దేవుళ్లకు భరోసాను కల్పిస్తూ కొండంత ధైర్యాన్ని అందిస్తున్నారు. ధరణి ఎస్టేట్స్ లో పెట్టుబడి పెట్టిన వారు ధీమాగా ఉండవచ్చుననే నమ్మకాన్ని ప్రజలకు కలిగిస్తున్నారు. శ్రీగంధం మీద మాక్సిమం అంటే ఒక 12 సంవత్సరాలు ఆగలిగితే ఒక 12 లక్షల నుంచి ఒక 24 లక్షలు తీసుకోవడానికి 100% స్కోప్ ఉంది. ఇది మొదటి లాభం. రెండో లాభం వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవాలనుకుంటే ప్రతి గజానికి అదనంగా 150 రూపాయలు మన కంపెనీ కల్పిస్తుంది. మూడో లాభం వచ్చేసి అతనికి మల్బార్ వేప మీద కూడా కస్టమర్కి ప్రతి నెల వచ్చేసి 1500 రూపాయల చొప్పున కౌలు అమౌంట్ కూడా మా కంపెనీ ఇస్తుంది. ధరణి ప్రాజెక్టు వారు వేసిన వెంచర్లు చాలా బాగున్నాయంటున్నారు కస్టమర్లు. ప్లాట్స్ వాస్తు ప్రకారం ఉండడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయంటున్నారు. గాయత్రి వనం పేరుతో హరిత వ్యవసాయం చేసి 2 విధాల లాభాలు పొందుతున్నామంటున్నారు. ఇక్కడ ధరణి ప్రాజెక్టులో కొనుక్కుంటే ఏమొస్తుందండి, ప్లాట్ ఉంటుంది, దాని మీద అదనంగా మనకు లాభాలు ఇస్తున్నారండి ధరణి కంపెనీ వాళ్ళు. ఎలా లాభాలు ఇస్తున్నారంటే దీనిలో విలువగల శ్రీగంధం మొక్కలు నాడుతున్నారు, మలబార్ వేప మొక్కలు నాడుతున్నారండి. నేను 2 ప్లాట్లు కొనుక్కున్నానండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది, నాకు లీగల్ కూడా అన్ని విధాలా సహకరించారు. రియల్ వ్యాపారం సాగిస్తూ సరికొత్త ఆలోచనలతో కస్టమర్ల మనస్సులను దోచుకుంటోంది ధరణి ప్రాజెక్ట్. పెట్టిన పెట్టుబడి వృధా కాకుండా చెట్లను పెంచి నమ్ముకున్న కస్టమర్లకు లాభాలను గడించి పెడుతోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలకు ఆదాయాన్ని కూడా అందించడంతో కస్టమర్లు సంబరపడుతున్నారు. పైగా సెలవు దినాల్లో బాలాజీ వెంచర్లలోని తమ ప్లాట్లలో ఉన్న చెట్లను చూసుకుని మురిసిపోతున్నారు. రిసార్ట్స్ ను తలపించే వెంచర్లోనే రోజంతా కుటుంబంతో గడిపి ఉల్లాసాన్ని పొందుతున్నారు.
స్మాల్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.